ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనం కట్టిన మెడికల్ కాలేజీ నుంచి పక్కన పోతూ మన మెడికల్ కాలేజీ వైపు చూసి ఆగి ఇటువైపు చూసి ఆహా అంటా ఉన్నారు. ఆహా అంటలేదన్నా, పొరపు హా అంటున్నారన్నా. ఏంట్రా హా అదే నీ అపోహ అంటున్నారన్నా. ఒక్కసారి తలెత్తి చూడమని చెప్పరా. తలెత్తుకొని చూస్తే ఏం కనిపిస్తున్నానా? పైన ఆకాశం కింద నేల. మీరు కట్టించిన ఏమైనా ఉంటే కదా, అందుకే ఏపీలో ఇవాళ మనకు అవకాశం లేకుండా పోయింది. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసుకొని చూడమని చెప్పు. ఆ బిల్డింగులు ఎంత ఎత్తున్నాయో డ్రోన్లు ఎగరేసి మరీ చూపిస్తున్నారు కదన్నా. ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. మొత్తం చూపించారా? అయినా డ్రోన్లు ఎగరేసినట్లేదన్నా, నీ ఫేక్ ప్రచారాన్ని ఇండైరెక్ట్ గా ఎగరేసి తనినట్టుందన్నా. ఒకటి కాదు, రెండు కాదు, 17 మెడికల్ కాలేజీలు కట్టించా. మీరు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయో తెలుసా అన్న? గేదెలను ఆవులు కట్టేసుకోవడానికి చాలా స్పేషియస్ గా ఓపెన్ గా ఉన్నట్టు ఉన్నాయన్నా. ఇందాకేది అన్నారన్నా, ఆగి చూడటం కదన్నా, మీరు కనిపిస్తే లాక్ కొట్టేటట్టు ఉన్నారన్న జనాలు. అయిందా? బాగా మేము అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం మా మీద బ్యాడ్ ప్రచారం చేస్తుంది. మేము కట్టించిన మెడికల్ హాస్పిటల్ వల్ల వేల మంది చదువుకుని డాక్టర్లే వస్తున్నారు. లక్షల మందికి ఉచితంగా వైద్యం అందుతుంది. యారా మీరు 17 మెడికల్ కాలేజీలు కట్టించారా? కట్టేసాం. ఇదేనా మీరు కట్టించిన పాలకొల్లు మెడికల్ కాలేజీ? ఇదేనా మీరు కట్టించిన మదనపల్లి మెడికల్ కాలేజ్? ఇదేనా మీరు కట్టించిన అమలాపురం మెడికల్ కాలేజ్? మనం కట్టామే చూడ ప్రభుత్వం తీసేసిందంటావా? యారా మీరు కట్టించామని చెప్పుకుంటున్న మెడికల్ కాలేజీల్లో తుప్పట్టిపైన ఓసలో మీరు తవ్విన గుంటలు తప్ప ఏమున్నాయరా ఇక్కడ? ఈ లెక్కన కాలేజీకి 1000 మందిని లెక్కేసుకున్నా 17 కాలేజీలకి 17,000 మంది డాక్టర్లు బయటికి రావాలి. వచ్చారా? రాలేదా? చాలే 17 కాలేజీల నుంచి లక్షల మందికి వైద్యం అందాలి. అందుతుందా? అందట్లేదా? అందలే. మరి ఏం కట్టేశారా? పూర్తయిన పులివెందలో ఒక కాలేజీ చూపించి 17 కాలేజీలు కట్టించామని ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారా? ఇలా ఫేక్ ప్రచారం చేశారా? 11 పడ్డారు మీరు. జంతర్ మంతర్ జాదుగాళ్ళ నేటివిటీ. 17 మెడికల్ కాలేజీ నుండి లక్షల మందికి వైద్యం అందట్లేదా? ఎల్లో బ్యాచ్. 17 మెడికల్ కాలేజీని చూసి జనాలు ఆహా ఆహా అని అనుకోవట్లేదా? ఎల్లో బ్యాచ్. ఏరా పక్షి, 17 మెడికల్ కాలేజీలు కట్టించేశారా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేనా విజయనగరం మెడికల్ కాలేజీ? ఇదేనారా మీరు కట్టించిన మదనపల్లి మెడికల్ కాలేజ్? ఇదేనా అనకాపల్లి మెడికల్ కాలేజీ? ఇదేనారా మీరు కట్టించిన మార్కాపురం మెడికల్ కాలేజ్? ఇదేనా పాలకొల్లు మెడికల్ కాలేజీ? చాలా మంది చదువుకుంటున్నారా, వైద్యానికి కూడా వస్తున్నారా? కొట్టి వేసా పదండ్రా. ఏంటి ఏమనకుండా వెళ్ళిపోతున్నారు? ఆ జనాలు నేను చెప్పులతో కొట్టిన ఆ జర్నలిస్ట్ నేను యాక్ట్ అన్నా. పేరు మాత్రం మీ ఫేక్ ప్రచారాలు మానవు. నిన్ను కొట్టడం కూడా వేస్ట్. బిల్డప్ బైరెడ్డి కూటమి గెలిచిన వెంటనే ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకం ఇయ్యాడు, ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయడు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు. మరి కూటమి పథకాలు ఇస్తుంటే ఇప్పుడేమంటున్నాడు? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారన్నా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు? ఎవడైనా సొంత జోబులో నుంచి ఇచ్చినాడా? ఎవడబ్బ సొమ్మని మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యాన్ని డిజిటల్ పేమెంట్ లేకుండా అమ్మి వేల కోట్లు దొబ్బేశారు. ఎవడబ్బ సొమ్మని రాజధాని పోలవరం పక్కన పెట్టి ఋషికొండం మీద 500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టినారు. ఎవడబ్బ సొమ్మని ఎగ్గుపక్షులకు 3.5 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం 12.5 కోట్లు నొక్కేసినారు. ఎవడబ్బ సొమ్మని ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టినారు. పార్టీ ఆఫీసుల మీద రంగుల కోసం, పునాది రాళ్ల మీద బొమ్మల కోసం 100 కోట్లు వెచ్చించినారు. ఎవడబ్బ సొమ్మని మా ఇంటి పట్టా మీద ఆయన బొమ్మ వేసుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములు లాగేసుకున్నారు. ఈ టిక్ టాక్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరుగామ ఆంధ్రాలో నొక్కేసిన బొక్కలన్నీ బయట పడుతున్నాయి. జైలుకి వెళ్లే రోజులు దగ్గర పడుతున్నాయి. ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారన్నా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు? ఎవడైనా సొంత జోబులో నుంచి ఇచ్చినాడా? ఎవడబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవరు జోబులో నుంచి తీసి ఇచ్చినాడు అంటున్నాడు. ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 6 నెలల ముందు ఏమన్నా చూడండి ఒకసారి. చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకం ఇయ్యాడు,
ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయడు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యడు. అప్పుడేమన్నావు ఇప్పుడేమంటున్నావు రెడ్డి? అప్పుడు పథకాలు లేవని ఏడ్చింది నువ్వే, ఇప్పుడు పథకాలు ఇస్తుంటే ఏడ్చేది నువ్వే. ఎవడబ్బ సొమ్మో అంటున్నావు కదా, ఆ ఎవడబ్బ సొమ్మో మీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్కరికి ఎందుకు అమలు చేశారు? మా కూటమి ప్రభుత్వం లాగా తల్లికి వందన ప్రతి ఒక్క బిడ్డకి ఎందుకు ఇవ్వాలా? ఎవడబ్బ సొమ్మునో మీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ పెంచుతామని చెప్పి కేవలం సంవత్సరానికి 250 రూపాయలు ఎందుకు పెంచున్నారు? కూటమి ప్రభుత్వం లాగా వచ్చిన వెంటనే వితంతులకు, వృద్ధులకు 1000, వికలాంగులకు 3000 ఎందుకు పెంచరా? ఆ ఎవడబ్బ సొమ్మునో పేదల బడుగుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల కోసం ఎందుకు పెట్టలా? ఆ ఎవడబ్బ సొమ్ముతోనో ఉచిత ఇసుక ఎందుకు ఇవ్వాలా? రోడ్లు ఎందుకు వేయాలా? అభివృద్ధి ఎందుకు చేయాలా? ఆ ఎవడబ్బ సొమ్మునో రాజధాని నిర్మాణానికి, పోలవరం కట్టడానికి ఎందుకు ఖర్చు పెట్టలా? చూడు బైరెడ్డి, కూటమి అభివృద్ధిని అరిగించుకోవడం అంటే పెయిడ్ ఇంటర్వ్యూలు ఇచ్చినంత ఈజీ కాదమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసి 1111 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాట్యులేషన్స్. ఇప్పుడు రెండో ప్రశ్న 2111 రూపాయల ప్రశ్న. అడిగేమంటారా? వెళ్దాం. ఓకే. గజ్జల గారు, సెకండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మీ క్వశ్చన్ ఏంటంటే, మీ నాయకుడి ఖైదీ నెంబర్ ఎంత? ఆప్షన్ ఏ 6093, ఆప్షన్ బి 9063, ఆప్షన్ సి 0063, ఆప్షన్ డి 3063. ఏంట్రా అన్ని నంబర్లు ఒకేలా ఉన్నాయి? ఏ నెంబర్ గుర్తురట్లేదు, మర్చిపోయినట్టున్నావురా. ఏంటి ఆలోచిస్తున్నారు? హెల్ప్ లైన్ ఏమైనా కావాలా? కాలే ఫ్రెండ్, హెల్ప్ లైన్ తీసుకుంటాం. చేసుకోండి. అప్పరబడి తీరా బాగా చెప్తాడు. 9 11 11 11 11. హలో ఎరా అప్పయ్య, మేము మీలో ఎవరు జయరాజురుడు షోకి వచ్చాము. ఇక్కడ క్వశ్చన్ అడిగారా, మాకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటది? ఒరే, మన మీటింగ్ వచ్చిన 1000 రూపాయలు ఇవ్వాలి. ఇంకా అంటే 5 నువ్వు నీ 1000 రూపాయలు ఇక్కడ 2111 వస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీ నాయకుడు ఖైదీ నెంబర్ ఎంత? అది కూడా తెలీదురా, మా నాన్న ఫ్యాన్వే. 6093. ఓకే 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 ఓకే. ఏంటంటే ఏంట్రా ఏంటా? గజ్జల గారు, ప్లీజ్ లాక్ ద ఏ. మీరు గెలుచుకున్నారు 2111 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో అడుగుదాం. స్టే ట్యూన్ టు టీడీపీ యాక్టివిస్ట్. ఎక్కడండి స్కూల్ టైం అయిపోతుంది. సీను, పిల్లల్ని స్కూల్లో దించేసి నన్ను బస్ స్టాండ్ లో దించే. ఏందదినా, పాప కూడా బడికి పోతుందా? అవునరా, పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. అదిరిందమ్మా వదినమ్మా. తల్లికి వందనం పథకంతో పిల్లలిద్దరు స్కూల్ కి, శ్రీ శక్తి పథకంతో నీ పని కోసం ఫ్రీ బస్ లో పక్క ఊరికి. అద్భుతం. దీపం పథకం కింద 2 సిలిండర్లు కూడా ఉచితంగా వచ్చినాయి. నీ ఆడాలకు అన్ని ఇచ్చి మా ఆటో వాళ్ళని ఆదరించట్లా ఆ చంద్రబాబు. ఈ దసరా కానుకగా ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తున్నారా చంద్రబాబు. పన్నులు చేసుకోపో. నిజంగా ఇస్తాడు వదినా? బాబు గారు మాట ఇచ్చాడంటే దాన్ని దాటేయడం ఉండదు. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. పక్క ఊర్లో పనికి వెళ్ళడానికి నా శాలరీలో సగం బస్ ఛార్జీలకే అయిపోయేది. ఉచిత బస్సు వల్ల ఆ డబ్బు ఇప్పుడు నా బిడ్డలకు పనికొస్తోంది. తల్లికి వందనం వల్ల నా రెండో బిడ్డ కూడా బడికి వెళ్తోంది. బాడుగు జరగని రోజుల్లో ఎన్నో పూట్ల నా ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్. ఉచిత బస్సుతో మా ఆటో డ్రైవర్లను మర్చిపోయాడు అనుకున్నాం, కానీ ఆయన ఎవరిని మర్చిపోడు. ఎందుకంటే చంద్రబాబు అందరి వాడు. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం.